ఓన్లీ 2 డేసే అవుతుంది ఈ ఫోన్ సేల్ చేసేసి మనము. సో దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ది గ్లాస్ అయితే బ్రేక్ అయిపోయింది. సో మన దగ్గర కస్టమర్స్ వచ్చి అయితే అడిగారు, బ్రదర్ ఈ 360 ప్రొటెక్షన్ వేయించుకున్నాను నేను, సో ఇది బ్యాగ్ గ్లాస్ అలా ఎలా డ్యామేజ్ అవుతుంది, మీరు ప్రొటెక్షన్ అని చెప్పేసి వేసి ఇచ్చారు కదా అని చెప్పారు. ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 360 ప్రొటెక్టర్ అని చెప్పేసి చాలా మంది మీకు చెప్తారు ఏం కాదు ఇరిగిపోదు అని చెప్తారు, కానీ దీనివల్ల డ్యామేజ్ ఖచ్చితంగా అవుతుంది. ద రీజన్ ఏంటంటే ఇది ఓన్లీ జస్ట్ ఒక థిన్ లేయర్ ఉంటుంది, రబ్బర్ మెటీరియల్ లేయర్. ఇది మనం ఎందుకు వేస్తామంటే జస్ట్ టు ప్రొటెక్ట్ స్క్రాచెస్ ఆన్ డివైస్ అంతే. సైడ్కి మెటల్ బాడీ ఉండడం వల్ల డస్ట్ పౌచ్లో నుండి వెళ్ళేసి డాట్ పడిపోతుంది అని చెప్పి వేస్తాం, అదొకటే రీజన్. కానీ ఎవరు చెప్పినా మీరు అస్సలు నమ్మొద్దు 360 ప్రొటెక్షన్ అంటే ప్రొటెక్టెడ్ ఉంటుంది డివైస్ అని చెప్పేసి అయితే మీరు ఖచ్చితంగా కేస్ దేనికైనా కూడా కేస్ అయితే వాడండి. కేసెస్ మస్ట్ అండ్ షుడ్గా వాడండి. దాంతోపాటు స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వేయించుకోండి. ఒకవేళ ప్రీమియం స్క్రీన్ ప్రొటెక్టర్ కావాలంటే అది మన దగ్గర కూడా అయితే అవైలబుల్గా ఉంది, స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి మనకు మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి ఈ మధ్యలో అని చెప్తున్నారు. డైరెక్ట్గా కింద పడిపోగానే నెట్వర్క్ వెళ్ళిపోతుంది, వైఫై వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే. సో దీనికి కూడా అయితే మన స్టోర్లో అయితే సొల్యూషన్ ఉంది. మీ దగ్గర ఏ డివైస్ మీరు వాడుతున్న 13, 14, 15, 16 ఏ డివైస్ ఉన్నా డ్యామేజ్ అయినా, మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చినా, బ్యాటరీ ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం కైనా ఓన్లీ వన్ సొల్యూషన్ యాపిల్ వరల్డ్ అయితే విజిట్ చేసేసండి. ఇంకా రీసెంట్గా కూడా 2-3 పార్సల్స్ కూడా అయితే వచ్చినాయి. స్టోర్కి రాని వాళ్ళు మన కొరియర్ అయితే చేశారు. సో మీరు కూడా స్టోర్ విజిట్ చేసేసి రిపేర్ చేయించుకోవచ్చు, లేదంటే కొటేషన్ తీసేసుకొని డైరెక్ట్గా పార్సల్ కూడా వేసేసేయండి. థ్యాంక్ యూ.